యేసు నామములో మీకు నా వందనాలు తెలుపుతూ ఉన్నాను. యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసము మీకును మీ బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమెన్. గడిచిన దినము మీరు దేవునికి ప్రార్థించి మేలులు పొంది ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ నీవు ప్రార్థించినా కూడా దేవుడు నీ జీవితంలో కార్యము చేయడము ఆలస్యము చేస్తూ ఉన్నాడని నీకు అనిపిస్తూ ఉన్నట్లయితే ఒక్క మాట మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారికి ఆయన శ్రేష్టమైన దానిని అద్భుతంగా ఇవ్వాలనుకుంటాడు. ఆ క్రమంలో మనము అడిగింది దేవుని దృష్టికి చిన్నది కావచ్చు. అందుకని దేవుడు గొప్ప వాటిని చేయడానికి, నీవు అడిగిన దానికంటే గొప్పది ఇవ్వడానికి ఆలస్యము చేస్తూ ఉన్నాడేమో. దీనిని మనము గ్రహించాలి. దేవుడు మనము అడిగిన వెంటనే ఇవ్వకుండా ఉన్నాడు అంటే ఆలస్యము అలక్ష్యము కాదు, అద్భుత కార్యము చేయడానికి. లాజరు చనిపోయిన విషయము యేసు ప్రభువుకు తెలియచేశారు. అక్కడ 4 రోజులు ఆలస్యము చేశాడు యేసయ్య. కానీ ఆలస్యము అలక్ష్యము కాదు, అక్కడ ఒక గొప్ప అద్భుతము జరగాలని, ప్రజలు దానిని చూసి ప్రభువుపై ఆధారపడాలని, ప్రభువును నమ్మాలని 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి సమాధిలో కుళ్ళిపోయిన శరీరము లాజరును బయటికి లేపాడు. అద్భుతం జరిగింది. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యము అద్భుతంగా చేయడానికి ఆలస్యం చేస్తూ ఉన్నాడేమో. నీ విశ్వాస నిరీక్షణనే నీకు గొప్ప కార్యము జరిగిస్తూ ఉంది. ఆ విధముగా దేవుడు నిన్ను దీవించును గాక. ఇంతవరకు చేసిన దానికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గురువారపు ఉదయకాలమున ప్రార్థన చేద్దాం. నాతో ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడని మీరు తెలియచేసినట్లుగా మీరు సర్వోన్నతుడవు, మహోన్నతుడవు నాయన. గడిచిన దినమంతా రాత్రంతా మమ్ములను మా బిడ్డలను కాపాడి మరి ఒక నూతన దినమును మాకిచ్చారు. అందుకై స్తోత్రాలు. గడిచిన నిన్నటి దినము మరలా రాదు. గడిచిన సమయము, గడిచిన జ్ఞాపకాలు మరలా రావు. కానీ గడిచిపోయినవి మావి కాదు, ముందున్న దినములే మావి. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతూ ఉన్నాను అని పౌలు పత్రికలో ప్రస్తావించినట్లుగా మీరు చేయబోయే కార్యములను మేము కన్నులారా చూచి మిమ్మల్ని ఘనపరచాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ దినం మాకెందుకు మీరిచ్చారో అందుకు మమ్మను వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఆయా రంగాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్న మీ బిడ్డలను మీరు కాపాడుతూ ఉన్నారు. దేవా, అందుకై స్తోత్రాలు. వారిని ప్రేమించి వారి బిడ్డలలో కొందరిని మీరు విదేశాలకు తీసుకొని వెళ్ళారు. విదేశాలలో ఉంటున్న సైన్యమును బట్టి, జాషువాను బట్టి, సౌమ్యమును బట్టి, తన భర్త తనకిచ్చిన బిడ్డలను బట్టి, లేని తన భర్త జాషువాను బట్టి, షారోన్ను బట్టి, సంకీర్తును బట్టి, బన్నాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా యుఎస్ఏలో ఉన్నటువంటి సునీలాను బట్టి వందనాలు, యూకేలో ఉన్నటువంటి బిడ్డను బట్టి, స్పందనను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు అంత దూరం వెళ్ళడానికి తల్లిదండ్రుల ప్రార్థనలు, వారి ప్రయత్నాలు మీరు సఫలం చేశారు. ఆ ప్రాంతములో ఉన్న బిడ్డలకు ఏ లోటు లేకుండా యేసు నామములో మీరు
తాము సమకూరుస్తున్నందుకై స్తోత్రాలు. అంతేకాకుండా వారికి ఇంకా ఏదో లోటుగా మీరు నాకు చూపిస్తూ ఉన్నారు. ఆ లోటు ఏంటో తండ్రి మీరు తీర్చమని, అది సంతానం విషయమైతే సంతానం విషయంలో సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా జీని బిడ్డ వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. సంబంధాలు చూస్తున్నారు, కృప చూపించి మీరు కార్యములు జరిగించండి. అంత మాత్రమే కాకుండా పాండుబాబు, తన భార్య శాంతమ్మ, వారికి ఇచ్చిన బిడ్డల వివాహములు మీరు కుమారుడి వివాహము ఘనంగా జరిగించారు. ఇప్పుడు బ్యూలా వివాహ విషయంలో మీరు ద్వారం తెరిచారు. ఆ బిడ్డకు నాయన ఎంగేజ్మెంట్ జరగడానికి సహాయం చేశారు. వివాహ దినము కొరకు సిద్ధపరచండి, కావలసినవి సమకూర్చండి. ఇలాగున వివాహ వయసు వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించుమని, వారికి సంబంధాలు కుదరడానికి అనుమతించమని కోరుతూ ఉన్నాను. గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవమును దయచేయండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు విశ్వాస నిరీక్షణను బట్టి కార్యమును జరిగించండి. ఈరోజు ఉద్యోగ ప్రయత్నములో మరలా ఎందరైతే అధికారుల యొద్దకు వెళుతున్నారో అక్కడ మీ కార్యములు జరుగునుగాక. మా దేశమును రక్షించండి, నాయకులకు రక్షణ దయచేయండి. ప్రపంచ దేశాలను దీవించండి. ఎక్కడ యుద్ధ వాతావరణం ఉందో అక్కడ మీ చిత్తమైతే సమాధానపరచండి. మీ ప్రజలకు భద్రతను దయచేయండి. వరదల ద్వారా, భూకంపాల ద్వారా, సునామీల ద్వారా, అగ్నిపర్వతాల ద్వారా, ప్రకృతి వైపరీత్యములో మీ ప్రజలను కాపాడమని కోరుకుంటూ ఉన్నాను. అనారోగ్యములతో బాధపడుతున్న బిడ్డలు, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, నరాల బలహీనత, మెదడు వ్యాపు, మోకాల నొప్పులు, నాయన మతిమరుపు, చెవుడు, గ్రుడ్డితనము, ఇలాంటి రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆయన మీరు కృప చూపించి వైద్య వృత్తిలో ఉన్న మీ బిడ్డల ద్వారా స్వస్థతనిచ్చి మీరు మహిమను పొందుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. వృద్ధులను దీవించండి, అనాథలను ఆదరించండి తండ్రి. ఆదరించే వారిని లేవనెత్తండి. రోడ్డు పక్కన పడి ఉన్న బెగ్గర్స్ను దీవించండి. విధవరాండ్లను, వారి బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. సొంత ఇల్లు నిర్మించుకోవాలి అన్న ఆలోచనతో ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలు, వారికి మీరే సహాయకుడవై సహాయం చేయండి. సొంత వాహనం కొనాలని ఆశపడుతున్న బిడ్డలకు వాహనం కొను విషయంలో మీ కార్యములు జరిగించండి నాయన. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటున్న వారికి మీ చిత్తమైతే ట్రాన్స్ఫర్ జరుగుటకు అనుమతించండి. మాకు ఇచ్చిన సంఘమును దీవించండి. సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న వారిని, మా కొరకు ప్రార్థించే వారిని, మా కొరకు నాయన మమ్మల్ని వెన్నుతట్టి సేవలు ప్రోత్సహిస్తున్నటువంటి వారిని ప్రత్యేకముగా దీవించండి. దేవా మీకే వందనాలు. ఈ దినము సమయం చూడక ఈ లోకాన్ని విడిచిన వారికి ఆత్మశాంతికి ఇచ్చినట్లు వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ, ఓదార్పును దయచేయండి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి మా ప్రియులను నాయన, మరి హిమబిందు గారిని, కిరణ్ను, కిషోరును, పీటర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. నిష్ణాత శ్రేష్ఠులను ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ దినపు దీవెనలతో బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకు, మన బిడ్డలకు, విదేశాలలో ఉంటున్న వారికి ఈ దినం ప్రార్థనతో ఏ కార్యం ప్రారంభిస్తున్నారో వారికి సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం.